శివాజీ గారు మొత్తం అసలు ఎంతమంది మీ ఊహ తెలిసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్లు ఎవరెవరు ఉన్నారంటారు మీకు తెలిసినంత వరకు రాజకీయ అది అవగాహన ఉన్నప్పటి నుంచి చీఫ్ మినిస్టర్లు ఎవరెవరు వాళ్ళ పనితీరు ఒకసారి చెప్పండి ఎవరెవరు మొట్టమొదటిగా మీకు బాగా తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ప్రకాశం పంతులు గారు మొట్టమొదటి అయ్యి ఉన్నారు కదండి. ఆ కర్నూలు రాజధాని పెట్టినప్పుడు అప్పుడు మీకు ఊహ ఉందంటే తెలుసండి తర్వాత వింటాం కానీ అప్పటికి ఆయన శక్తి అయిపోయింది. మొదటి పెద్ద యోధుడు అంతా ఉంది కానీ అప్పటికి ఆయన సెనిలిటీ వచ్చేసింది లేదు. దాని తర్వాత సంజయ్ రెడ్డి గారు వ్యూహం ఆ వ్యూహంతో లేదు. సంజయ్ రెడ్డి గారు బ్రహ్మానంద రెడ్డి గారు వాళ్ళు ఎవరు లంచగొండలేని మనం అనలేము వాళ్ళని. ఈవెన్ చెన్నారెడ్డి వాళ్ళని కూడా లంచగొండ అనలేము. విజయభాస్కర్ రెడ్డి గారు కానీ కాదు అంటే వాళ్ళ పనితీరు ఎలా ఉందని ఏది వాళ్ళ మాట తీరు పనితీరు వీళ్ళల్లో మంచి స్పార్క్ ఉన్నాడు. ఫైల్ ఏది కూడా క్షుణ్ణంగా తెలిసినవాడు చెన్నారెడ్డి గారు అండి. చెన్నారెడ్డి గారు నాకు తెలిసినంత వరకు ఎదటివాడు ఎంత చెప్పినా వింటాడు ఆయన. ఈ అలౌస్ దెమ్ టు స్పీక్. తర్వాత ఆఫీసర్లకి నువ్వు ట్రై ఫైల్ అని చెప్పడు. వాళ్ళు ఏమి రాస్తే ఉందో తర్వాత నిర్ణయం చేసేది మనం కదా, మనం రాసుకుందాం అనేవాడు. పివి నరసింహారావు కూడా కింద ఆఫీసర్లకి ఫైల్ ట్రై అని చెప్పడు. ఆయన రాసి ఈయన ఈ కారణాల మూలన ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మళ్ళీ నోట్స్ రాసి సంతకం పెట్టేవాడు ఆయన. ఓకే. తర్వాత మన వెంగళరావు ఏమో ఆయన నమ్మకస్తులైన ఆఫీసుల మీద ఆధారపడేవాడు. ఆయన చెప్పినట్టు వెంగళరావు గారు నమ్మకస్తులైన ఆఫీసర్ల మీద నమ్మకం ఉందా ఆధారపడేవాడు. విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నాడండి. విజయభాస్కర్ రెడ్డి గారు క్విక్ డిస్పోజల్, అవును కాదు అంతే, ఎక్కువ చేసేవాడు కాదు. అట్లా విజయభాస్కర్ రెడ్డి గారు కూడా లంచగొండి కదా పాపం. వెంగళరావు కానీ విజయభాస్కర్ రెడ్డి గారు కానీ వాళ్ళు లంచగొండలే కదా పెద్ద. డబ్బులు సంపాదించాలని లేదు, పేరు ప్రఖ్యాతులు ఉండేదండి. పేరు సాధించాలని ఉండేది. తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారి తర్వాత మరి భవన వెంకటరామరెడ్డి గారు ఏముంది పాపం 10 నెలలే కదండి మంత్రి. తర్వాత జనార్దన్ రెడ్డి నెల్లూరు అంటారు కానీ జనార్దన్ రెడ్డి కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మిగిలిచి వచ్చింది ఏముంది. ఇప్పుడు జనార్దన్ రెడ్డి దగ్గర ఏం మిగిలింది ఇప్పటికి? అవునండి. వాళ్ళ పిల్లలను చూస్తున్నారు కదా మీరు. నేనైతే చూడలేదు కానీ ఏం వచ్చింది ఆయన దగ్గర మాత్రం ఇవాళతో పోల్చుకుంటే. అవునండి. తర్వాత ఇంకా నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు?